యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. నిజ జీవితంలో అనగా మన జీవితంలో ఎన్నో కోల్పోయిన వారిగా, నష్టపోయిన వారిగా, మోసపోయిన వారిగా అందరి జీవితాల్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పోగొట్టుకున్న దానిని బట్టి, కోల్పోయిన వాటిని బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, పోగొట్టుకున్న ఆస్తిని బట్టి, పోగొట్టుకున్న కన్న బిడ్డలను బట్టి, పోగొట్టుకున్న బంధాలను బట్టి, పోగొట్టుకున్న కుటుంబ సభ్యులను బట్టి, అందరి జీవితాల్లో ఎవరో ఒకరిని బట్టి బాధపడుతూ నిరాశపడిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కృంగిపోవద్దు, నిరాశ పడవద్దు, వేదన పడి దిగులు పడవద్దు. ఎందుకంటే యోబు కోల్పోయాడు సమస్తం, కానీ అతని కోసం 200 ఆశీర్వాదం ఎదురు చూసింది. ఎందుకంటే ధైర్యం కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, నిరాశను తన హృదయంలోనికి రానివ్వలేదు. ఒకే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. మధ్య రకంగా వచ్చినవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని ధైర్యంతో చెప్పగలిగి దేవుడిచ్చే 200 ఆశీర్వాదం కోసం నిరీక్షణతో ఎదురు చూశాడు. అంతా కోల్పోయిన పరిస్థితుల్లో మనం ఉండొచ్చు, కానీ సమృద్ధి అయిన అనుభవం దేవుడు మన అందరి జీవితాల్లో తప్పక అనుగ్రహిస్తాడు. కోల్పోయినవన్నీ మనకి ఇవ్వడానికి ఆయన మనకు సమీపంగా ఉన్నారు. మనం కూడా ఆయనకు సమీపస్తులుగా ఉంటే ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించక మానడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడెవడు అనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మిమ్మల్ని ఓదార్చారని, దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచారని, తన వాక్కుతో మీ హృదయాలు నింపాడని ఆశపడుతూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.